ఈ వాక్కాయల జ్యూస్ తాగడం వల్ల వెయిట్ లాస్ కూడా జరుగుతుంది. ఇదండి వాక్కాయ పులిహోర. చాలా చాలా బాగుంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది. దీనిలో విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల రక్తశుద్ధి జరుగుతుంది. ఇది లివర్ ని కూడా క్లీన్ చేస్తుందండి. చాలా మంచిది. మీరు చేసి రుచి చూడండి. మీకు గనక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు 1 కప్పు బియ్యంతో వాక్కాయ పులిహోర చేసుకుందాం. ఒక అరకప్పు వాక్కాయల్ని శుభ్రంగా కడిగి ముక్కలుగా చేసి లోపల ఉన్న విత్తనాలన్నీ తీసేసుకోవాలి. ఈ విధంగా శుభ్రం చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసేసుకోవాలి. ఇంకా జార్లో వేసి గ్రైండ్ చేసేసుకోవాలి. పులుపు చూసి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ వేసి పోపు గింజలు, శనగబేడలు, శనగపప్పులు వేగనివ్వాలి. పచ్చిమిర్చి 2, ఎండుమిర్చి 2, గ్రైండ్ చేసుకున్న ఈ వాక్కాయ పేస్ట్ వేసేసుకోవాలి. కరివేపాకు, పసుపు పొడి, కొద్దిగా సాల్ట్ వేసి వేయించుకోవాలి. బాగా వేగనివ్వాలి. కొద్దిగా ఇంగు పొడి వేసుకోవాలి. ఈ వాక్కాయ పేస్ట్ బాగా మగ్గనివ్వాలి. వండి పెట్టుకున్న అన్నాన్ని వేసేసుకోవాలి. ఇది బాగా కలిపేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసేసుకోవాలి. ఇది బాగా కలిపేసుకోవాలి. 2 స్పూన్ల ఆవాల్ని వేయించి పొడి చేసి పులిహోరలో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆవు పిండి వేసేసుకోవాలి. వేసి బాగా కలిపేసుకోవాలి. అయిపోయిందండి వాక్కాయ పులిహోర.